టిక్ టిక్ అంటూ అలుపెరగకుండా తిరిగే చార్మినార్ గడియారానికి 135 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఇన్నేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న చార్మినార్ గడియారానికి గాయమైంది. అవును, ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన గడియారం తాజాగా ధ్వంసమైంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, ఇప్పుడు అందరి నోట ఇదే మాట. ఇక అధికారులు వెంటనే అలర్ట్ అయి ఆ గడియారాన్ని పరిశీలించారు. అసలు చార్మినార్కు ఉన్న ఆ గడియారానికి గాయం ఎలా అయింది, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది ఏదైనా ఉందంటే అది చార్మినార్ మాత్రమే. భాగ్యనగరానికి మణిహారంగా నిలిచిన ఈ చార్మినార్కు ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర ఉంది. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా దీనిని 1591లో నిర్మించారు. 4 మీనార్లు కలిగిన ఈ కట్టడం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాల జాబితాలో ఒకటిగా నిలిచింది. అయితే ఇదే చార్మినార్ హైదరాబాద్ గ్లోబల్ ఐకానిక్గా అవతరించింది. ఇకపోతే 1889 చార్మినార్కు నలువైపులా గడియారాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఎలాంటి సమస్యలు లేకుండా అలుపెరగకుండా కూడా ఈ గడియారం పనిచేస్తుంది. 135 ఏళ్లుగా పనిచేస్తూనే ఉంది అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదే గడియారానికి తాజాగా గాయమైంది. చార్మినార్కు తూర్పు దిశలో మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఓ ఇనుప రాడ్డు తగిలి ఆ గడియారం ధ్వంసమై అందులో ఉన్న అద్దం పగిలిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ గడియారం పాక్షికంగా పగిలిపోయినా ఇప్పటికీ నడుస్తూ ఉండడం విశేషం. ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే పగిలిన ఆ గడియారాన్ని పరిశీలించారు. అయితే 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన గడియారాన్ని అధికారులు మార్చేసి దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేస్తారా, లేదంటే అదే గడియారాన్ని రిపేర్ చేస్తారా అనేది తెలియాల్సిందే.